అధ్యక్ష, సభానాయకురాలు డాక్టర్ గీతారెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థకి ఇచ్చాం కాబట్టి గిరిజన చట్టాలేమీ కూడా ఉల్లంఘించలేదు అని చెప్పి అంటున్నారు. బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కేస్ ఆఫ్ క్రాస్ క్రోనీ క్యాపిటలిజం. ప్రభుత్వ సంస్థ పేరుతో ప్రైవేటు సంస్థలకు ఏ రకమైన పోటీ లేకుండా, ఏ రకమైన మౌలిక ప్రమాణాలు లేకుండా, ఖజానాకి ఏమాత్రం లాభం లేకుండా కట్టబెట్టడం జరుగుతోంది. అధ్యక్ష, ఈ సభ మొత్తానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు. ప్రభుత్వ పక్షం వారు ఏం చేసినా కూడా విమర్శించిన పనిగా నేను ఎప్పుడు పెట్టుకోలేదు, ఈ పక్షంగా నా పక్షంగానే. కేవలం అంశాల ప్రాతిపదికగా సహజ వనరులు వినియోగించుకోవాలి, గిరిజన ప్రాంతాల్లో కూడా నిబంధనల మేరకు వినియోగించుకోవాలి నేను కాదంటల్లా. కానీ ఆ పేరుతో ఎందుకని కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా అత్యంత విలువైనటువంటి ఖనిజాలని కేవలం అస్మదీయులకి తమకు నచ్చిన వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఆల్ఖైమాను, నవీన్ జంగల్ తప్ప భారతదేశంలో ఇంకెవరు లేరా? భారతదేశంలో ఇంకెవరు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఈ బాక్సైట్ ఖనిజాన్ని ఎంతకంటే ఎక్కువ ఖరీదుకొనే వాళ్ళు ఎవరు లేరా? రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మీరు ఈ ఖనిజాలని, సహజ వనరుల్ని, భూమాత ఇస్తున్న వనరుల్ని మేము సొంతం అన్నట్టుగా అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకుంటాను, ఏం చేస్తావో చేసుకో, నేను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఇస్తాను, నాకు నచ్చిన వాడికి ఇస్తాను, నాకు డబ్బులు ఇస్తే ఇస్తాను, నువ్వు నోరు మూసుకునే పరిస్థితి ఉన్నది. ఏ రకంగా క్షంతవ్యం కాదు అధ్యక్ష. ఈ మాటలు నేను ఆషామాషిగా అంటం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం వీటిని, ఈ కేటాయింపుని రద్దు చేసి కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టాలి. ఆ బిడ్డింగ్ లో హైయెస్ట్ బిడ్డర్కి ఇవ్వండి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అది ఇవ్వకపోయినట్టయితే అంతకంటే దారుణం లేదు. ఖజానా ఖాళీ అవుతున్నది. ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి వ్యవసాయ గారి రోజు ఆర్థిక భారం పడుతున్నది. ఈ 1,13,000 కోట్ల బడ్జెట్ అట్లా అని చెప్పన్నది. వనరులన్నీ కూడా ఇట్లా వృధాగా పారబోసుకుంటే ఏ రకంగా ప్రజలకు న్యాయం చేయగలం? కాబట్టి ప్రభుత్వం ఈ మొండితనాన్ని, ఈ ప్రజల వనరుల్ని ఇష్టం వచ్చినట్టు కేటాయిస్తామనే మొండితనాన్ని, ఈ క్రోనీ క్యాపిటలిజాన్ని నిర్ద్వంద్వంగా నిరసిస్తున్నారు అధ్యక్ష. బయటికి వెళ్ళను కాబట్టి నిరసిస్తూ సభలో కూర్చుంటున్నాను.